కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలే పండుగ సీజన్ కావడంతో ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పెరిగిన కూరగాయల ధరలపై ఫోకస్. కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల తోటలకు తీవ్రంగా నష్టం జరగడంతో దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. కేవలం 15 నుండి 20 రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు 60 నుండి 100% వరకు పెరిగాయి. దీంతో వాటిని కొనలేక పేద సామాన్య జనం సతమతమవుతున్నారు. 15 నుండి 20 రోజుల క్రితం కిలో దొండకాయలు 40 రూపాయలు ఉండగా ప్రస్తుతం వాటి ధర 80 రూపాయలుగా ఉంది. కిలో వంకాయ 60 రూపాయలు, బీరకాయలు 80 రూపాయలు, పచ్చిమిర్చి 80 రూపాయలు, గోకరకాయలు 80 రూపాయలు, దోసకాయలు 80 రూపాయలు, క్యారెట్ 100 రూపాయలు, బీన్స్ 100 రూపాయలు, చిక్కుడుకాయ 120 రూపాయలు, కాకరకాయ 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మునగకాయలు అయితే ఏకంగా కిలో 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేవలం టమాటా, ఆలుగడ్డల ధరలు మాత్రమే సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కిలో టమాటాలను 20 రూపాయలకు విక్రయిస్తుండగా ఆలుగడ్డలను 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. 15 నుండి 20 రోజుల క్రితం వరకు బీరకాయ, పచ్చిమిర్చి, గోకరకాయ, దోసకాయ, కాకరకాయలను 40 నుండి 50 రూపాయల మధ్య విక్రయించగా ఇప్పుడు అవన్నీ 80 రూపాయలకు చేరుకున్నాయి. వంకాయలు 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేవలం 15 నుండి 20 రోజుల వ్యవధిలోనే వీటి ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. మన తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ ఉమ్మడి జిల్లాల గత 2 నెలలుగా వర్షం భారీగా రాత్రింబవళ్ళు అనేది వర్షం పడుతుంది. ముఖ్యంగా నల్గొండ చుట్టుపక్కల గ్రామాలలో వర్షాల వలన కొన్ని బెండ తోటలు, దొండ తోటలు, లోకల్ పండే కూరగాయలన్నీ వర్షానికి మనకి దిగుబడి వచ్చాయని తగ్గిపోయాయి. అందువలన కూరగాయల రేట్లన్నీ పెరిగిపోయాయి. మనకు దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకి అంటే కూరగాయలు పండించేటోళ్ళకి దొండకాయలని నల్గొండ చుట్టుపక్కల గ్రామాలలో కూరగాయలు పండించే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం తగిన సబ్సిడీలు ఇస్తే వాళ్ళు కూడా దిగుమతి అనేది పెంచుతారు. కనుక ఈ వర్షాల కారణంగా కొద్దిగా దిగుమతి తగ్గింది. మళ్ళీ వచ్చే ఒక నెలలో మళ్ళీ దిగుమతి పెరిగి యథావిధి కూరగాయలు రేట్లు తగ్గుతాయని కోరుకుంటున్నాను. ఒక టమాటా ఒకటి లోకల్లో బాగా పండుతుంది. టమాటా తప్ప మిగిలిన కూరగాయలు ఏదైనా కానీ కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల దాకా నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని ఉంది. రైతులు ఇంకో గమనిక ఏంటంటే రైతులు కూడా ప్రతి ఒక్క కూరగాయలు క్యారెట్తో సహా, ఆలుగడ్డతో సహా మన రాష్ట్రంలో పండించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి తగిన సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా. కూరగాయల ధరల గురించి మీరు ఆందోళన చెందవద్దు. ఈ నవరాత్రి ఉత్సవాల వల్ల మరియు ఈ అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అందువల్ల రేట్లు పెరిగినాయి. అందులో రేట్లు పెరిగిన కూరగాయలు, మిరపకాయలు, వంకాయలు, దోసకాయలు అది వేగంగా రేట్లు పెరిగినాయి. దానివల్ల ఎవరు ఆందోళన చెందొద్దు. టమాటాలు మాత్రం 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ప్రజలందరూ కూరగాయల వర్తకులకు సహకరించాలని, ఆందోళన చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా రోజులలో బెండకాయలు 20 రూపాయలు, 30 రూపాయలు కేజీ అమ్మినాం. ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు కాబట్టి రేట్లు పెరిగినాయి. 40 రూపాయలు బెండకాయలు నడుస్తుంది, వంకాయలు 50 రూపాయలు నడుస్తున్నాయి, మిర్చి 60 రూపాయలు నడుస్తుంది, టమాటా 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో. దానివల్ల మీరు ఆందోళన చెందవసరం లేదు. కొద్ది రోజులలో దసరా పండుగ అయిపోయిన కొద్ది రోజులలో అన్నీ తగ్గుముఖం పడతాయి. మీరేం ఆందోళన చెందొద్దు. ప్రజలకు విజ్ఞప్తి. వర్షాలు రావడం వల్ల కూరగాయల ధరలు పెరిగినాయి. కూరగాయలు ఏంటంటే వర్షాలకు కుళ్ళిపోయి పంట అనేది తక్కువ వస్తుంది అనమాట. రైతులు పంట పండించిన తక్కువ వస్తున్నాయి. దాని వలన రేటు పెరిగాయి అనమాట. బెండకాయ, దొండకాయలు, వంకాయలు, ఇవన్నీ దోసకాయ వర్షం రావడంలో చెడిపోయాయి అనమాట. కాబట్టి కూరగాయలు 60 నుంచి 80 రూపాయలు ధర ఉన్నాయి. ఒక నెల వర్షాలు తగ్గినాక మళ్ళీ రేట్లు తగ్గుతాయండి. ఇప్పుడు వర్షాల వల్ల అధికంగా రేట్లు పెరగడం జరిగింది. వర్షం కంటిన్యూగా పడుతున్న వల్ల ఒక టమాటా తప్ప అన్ని కూరగాయల రేట్లు బాగా పెరిగినాయి. దోసకాయ అయితే నిన్న నుంచి ఘోరంగా పెరిగింది. మిర్చి కూడా రేటు బాగా వచ్చేసింది. ఇప్పుడు లోకల్ ఐటమ్స్ అన్నీ కూడా రేటు పెరిగినాయండి వర్షాల వల్ల బాగా. 4-5 రోజులు అయితే మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చేస్తాయి. టమాటా ఒకటే ఇప్పుడు నెలకు తక్కువ ఉంది. టమాటా ఒకటే ఇప్పుడు ఒక బాక్స్ 250 నడుస్తుంది. మిగతా కూరగాయలన్నీ అయిలే ఉన్నాయి.